చేపట్టి సక్సెస్ఫుల్ గా సుమారుగా 2000 రాజాం పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా నిన్న వీడియో పెట్టి చూసే ఉంటారు. బోరాళ్ళు ఎవరు ఆయన చెరువు గట్టు మీద ఓ 10 మొక్కలు కావాలని అంటే ఈ రోజు 10 గంటలకు రమ్మని చెప్పాను. ఆయనకి రావి మర్రి అవే ఇస్తానని చెప్పాను. అవే అవసరం అండి. అసలు కనుమరుగైపోతున్నాయి. మర్రి వృక్షం అనేది కార్తీక మాసంలో తినారోపకల్పన చేయడం కోసం చాలా దూరంగా వెళ్ళి మరికొమ్మలు తెచ్చుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆక్సిజన్ రిలీజ్ చేసే శాతం కూడా చాలా ఎక్కువ రావి మర్రికి కూడా. నిరంతరము ఒకవేళ ఎవరైనా గ్రూప్ లో లేకపోతే దయచేసి కొంచెం భరించండి. అడ్మిన్ కంట్రోల్లోనే ఉంటుంది. అది ఏమీ అనవసరమైన పోస్ట్ ఏమీ రావు. ఏదైతే పర్యావరణానికి ఉపయోగపడే పోస్ట్ ఉంటుందో ఎవరో పోస్ట్ చేసినవే, నేను చేసినవి కాదు. పర్యావరణ స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆ మెసేజ్ నాకు పెడతారో నేను అందులో పెడుతున్నాను. అందులో ఏదో సంథింగ్, ఏదో ఒక జ్ఞానాన్ని, ఏదో ఒక స్పృహని మనకు కల్పించే విధంగాను. అయితే మన మొక్కలు నాటాలి, కానీ మనది మున్సిపాలిటీ అర్బన్ ఏరియా, నాటడానికి స్థలం లేదు. కాబట్టి ఎక్కడైతే స్థలం ఉందో దాన్ని కొంచెం మనము అనుకూలంగా మలుచుకోవాలి. ఇప్పుడు చాలా విషయాలు నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను ఇక్కడ విశాలమైన ప్లేస్ ఉంది, చక్కగా నీరుంది, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం కోసం ఇక్కడికి వచ్చి ఒక విలువైన కాలాన్ని ఒక గంట కష్టపడితే మిగతా 24 గంటలు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండేటువంటి స్పృహ ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీ అందరితో ఒకసారి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను. మీ సహకారాన్ని కోరుకుంటున్నాను. ఇక్కడ మొక్కలైతే వేసినవి కూడా కొంచెం ఇంచుమించుగా 50% సర్వైవ్ అవ్వలేదు. పోయి నీరు సరిగా అంతగా మట్టి సారం లేక కూడా, మట్టి సారం కూడా ఇంపార్టెంట్ ఉంది ఏ మొక్కకైనా సరే. ఆ మట్టి సారం లేక అవి కనుమరుగైపోతున్నాయి, లేకుండా అయిపోతున్నాయి. కాబట్టి నేను వచ్చేసరికి ఎవరో సార్ చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ మీకు మొక్కలు మీకు ఎన్ని కావాలంటే మొక్కలు నేను ప్రొవైడ్ చేస్తాను. మీ అనుకుని నేను మొక్కలు తీసుకోండి, మంచి వారిని తీసుకుని ఆ మొక్కల్ని మీరు మీ పిల్లలు అనుకుని ఆ మొక్కల్ని సంరక్షించండి. వాటికి నీరు మనకి పెద్ద దూరం వెళ్ళిపోవాల్సిన పని లేదు. వారానికి ఒకసారి 2 సార్లు మనం శ్రమదానం పెట్టుకుంటే అందరం కలిసి ఒకసారి చేసేసామనుకోండి, వాటరింగ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే రాబోయేదంతా కూడా వేసవి కాలం కాబట్టి నీటితో అవసరం మొక్కలకి ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా కొంచెం ఈ పర్యావరణం కొంచెం ఎక్స్టెన్షన్ కోసం మరొకటి ఏంటంటే పాలిథిన్ ప్లాస్టిక్ కవర్లు తొలక నివారణ అండి. అది చాలా దారుణంగా ఈ పండగ తర్వాత నాకు తెలిసి మా కుటుంబ సభ్యుల్లోని అలాగే మా స్నేహితుల్లోని ఇంచుమించు 5-6 క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. ప్రధాన కారణం ఏంటి అంటే మన తాలూకు ఆహారపు అలవాట్లు, మనము తీసుకునే విధానము, మన లోపలికి పంపించినటువంటి ఆహారము, ఆ ఆహారం తీసుకునే విధానము కూడా. మన రాజాంలో అడుగేస్తే ప్రతి సెంటర్లో కూడా టిఫిన్ సెంటర్లు, టీ సెంటర్లు, కోకొలను ఉన్నాయి. ఎక్కడ ఉండగమింది ప్రతి దగ్గర కూడా ప్లాస్టిక్ విరివిగా వేడి టీ ఆ ముచ్చి కవర్లో వేస్తారు. పాలకునికి వేడి కలిసేసరికి ఓ కెమికల్ రియాక్షన్ అనేది క్యాన్సర్ కారక కణాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ట్రై చేయండి. మనం ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్లాస్టిక్ లేకుండా మనం బ్రతకలేము, మొబైల్ లేకుండా ఎలాగైతే మనం ఉండలేమో అలాగ అయిపోయింది. కాకపోతే ఏం చేయాలి, మొబైల్ని కూడా వాడకం తగ్గించాలి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం మొబైల్ కన్నా డేంజరస్ గానే మనం ఈ పాలిథిన్ అనేది ఉంది. ప్రతి హోటల్కి వెళ్ళామనుకోండి, ఓ ప్లాస్టిక్ పాలిథిన్ లేయర్ వేస్తున్నాడు, దాని మీద వేడి దోశ, వేడి ఇడ్లీ, వేడి పూరి వేసి, వేడి కూర అందులో వేసి, అంటే పాయిజన్ ని మనమే తయారు చేసుకుంటున్నాం. లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తున్నారు. కానీ ఏముందంటే ఒక అరిటాకో లేకపోతే ఒక స్టీల్ ప్లేట్లు లేవు. సప్లై షాప్ లో స్టీల్ ప్లేట్లు గ్లాసులు ఉండేవి. ఇప్పుడు స్టీల్ ప్లేట్లు గ్లాసులు లేవు. గ్లాసులు అసలు లేవు. అంతా కూడా మనం ఏదో పేరు ఉంది ఏంటంటే డిస్పోజల్, ఏదో జట్ట ఏదో జంబో అట. ఆ జంబో గ్లాస్ బాగా ఫెమిలియర్ అయిపోయింది. అలాగే ప్రతి హోటల్కి వెళ్ళి కూడా చెప్తున్నాను, కొంతమంది చక్కగా గాజు గ్లాసులు ఉంటుంది, పింగాణి ఉంటున్నాయి, కప్పులు ఉంటున్నాయి, పేపర్ గ్లాసులు కూడా ఉంటున్నాయి. ఉన్నప్పటికీ కూడా మనం ఎదురుతో ఇస్తాడు, మనం అడగట్లేదు. వాళ్ళ తప్పేమీ లేదండి. ముందు మనం కావాలంటే ఆటోమేటిక్గా మనకు అవసరమైనటువంటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రీసెంట్ గా మొన్న వాసవి థియేటర్ పక్కన ఒక హోటల్కి వెళ్ళారు. వెళ్తే ఏమమ్మా పాలిథిన్ కవర్ వేస్తున్నారు, ఒక అరిటాకు లేకపోతే విస్తరాక వేయచ్చు కదంటే, మ్యాచర్ మేము అరిటాకులో వేసేవాళ్ళం అండి. ధూళి పెట్టేస్తున్నారు, రోడ్డు పక్కన ధూళి పెట్టేస్తుంది, అరిటాకు మీద ధూళి ఉంది, అరిటాకు వేయొద్దని చెప్పేసి
వాళ్ళు అన్నారని చెప్పేసి ఈ పాలిథిన్ కవర్ వేస్తామని చెప్పి అంటున్నారు. కాబట్టి కొద్దిగా జస్ట్ ఒక్కసారి మనం తినేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎన్ని విధాలుగా మనం ప్లాస్టిక్ని వాడుతున్నాము. ఆ పాలిథిన్ మనము ప్రతిదీ తెల్లవారు లేచిన నుంచి పడుకునేంత వరకు కూడా మనం చేసే ప్రతి పని ముందు ఒకసారి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, 1-2 రోజులు అబ్జర్వ్ చేయండి ఎంత మనం కన్స్యూమ్ చేస్తున్నాము. అలాగే వాటర్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్, నెక్స్ట్ లస్సీ ప్యాకెట్స్, సిజర్స్తో కట్ చేయండి, ఇంట్లో ఆడవాళ్ళు కరడ్ ప్యాకెట్స్ ఇలా పెట్టి దొరికేటప్పుడు చూడండి అణువులుగా విడిపోయి మీకు తెలుసు బాగా, అది తాగామనుకోండి ఏదో డెలికేట్ అణువు ఉంటుంది, ఇలా కలిసేటప్పుడు ఆ వాటర్ సోర్స్ కి లోపలికి వెళ్ళిపోతుంది. మనకి తెలియకుండానే ఆ పాలిథిన్ ని ప్లాస్టిక్ ని మన కడుపులోకి తీసుకుని వెళ్ళిపోతున్నాము. అది ఆ భూమిలో కరగడానికి చాలా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే పశువులు మనం ఏం చేస్తున్నాము, మనము ఆ వ్యర్థ పదార్థాలు బయట పడేస్తేనేమో ఆ పశువులు తింటున్నాయి పాపం. మనం ఈ మధ్య 40 కేజీలు పాలిథిన్ అంతా కూడా పొట్ల నుంచి బయటకు తీశారు, ఒక ఆవుకలకు పొట్టలో. పాపం డైజెషన్ అవుతుంది, డైజెషన్ అవ్వక కొన్ని సందర్భాల్లో గుర్తించకపోతే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జస్ట్ మనం ఒకసారి ఆలోచించి ప్రతిదీ ఒక 2-3 రోజులు అబ్జర్వ్ చేసుకోండి, పని మానేయొద్దు. మనం ప్లాస్టిక్ ఎలా యూజ్ చేస్తున్నామో, ఏ సందర్భాల్లో యూజ్ చేస్తున్నామో అని చెప్పేసి గాజు గ్లాసుల్లో టీ తాగడం లేదు, ఎంతసేపు కూడా ఈజీగా ఉంటుంది డిస్పోజల్ అని చెప్పి తాగేసి ఆ టీ షాప్ వాడికి కడుక్కోవాల్సిన పని ఉండదు కదా, దీన్ని డస్ట్బిన్లో పడేస్తాడు, మనమే పడేస్తాం డస్ట్బిన్లో. ఏ ద్రవ పదార్థాలు కూడా దాంతో తీసుకుంటున్నాము. చల్లన పదార్థాలు అయితే పర్వాలేదు, కానీ వేడి పదార్థాలు అయితే మాత్రము మనం పాయిజన్ మనము నెమ్మదిగా స్లో పాయిజన్ లాగా మన శరీరం అనేది అనారోగ్యానికి కారణమవుతుంది. క్యాన్సరే కాకపోవచ్చండి, ఏ రోగాలైనా వస్తాయి, క్యాన్సరే రావాలని లేదు, అనారోగ్యం పడడానికి అదొక కారణం అవుతుంది. ఫంక్షన్స్ లోని మాక్సిమం